మహిమ కలుగును గాక. మరి చేరవచ్చి మీ అందరికీ ఎల్షడాయ్ మినిస్ట్రీ తరఫున కూడా మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి చక్కని అవకాశం ఇచ్చినటువంటి అమ్మగారికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. మరి పోయిన సంవత్సరంలో మరి పాల్సన్ అన్నారు 9 వారం మేము ఈ పరిచర్యకు పరిచయం అయ్యా. ఆ దినంలో వచ్చి మేము ప్రార్థన చేయించుకున్నప్పుడు అమ్మగారి చేత మరి ఎంతో మేలు జరిగింది. 2024-23లో మాకు ఇల్లు ఉండేది. ఆ ఇల్లు చాలా కిందికి ఉండేది. మరి ఆ సమయంలో వచ్చి మేము ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు మీకు ద్వారం తెరవబోతున్నాడని చెప్పినప్పుడు మరి తన ప్రార్థన వల్ల, సంఘ ప్రార్థన వలన మరి దేవుడి ద్వారం తెచ్చి మరి చక్కని ఇల్లు కట్టుకోవడానికి కూడా దేవుడు కృప చూపించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి సంఘం అంతా కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నారు. అదేవిధంగా మరి లాస్ట్ ఇయర్ 10th క్లాస్ మా పెద్ద పాప, నాకు 2 అమ్మాయిలు, మరి ఆ పాప కొరకు ప్రార్థన చేసినప్పుడు మరి 9.7 మంచి మార్కులతో పాస్ అయింది. దేవుడికి మహిమ కలుగును గాక. పాప కూడా చక్కని సాక్ష్యం చెప్పింది. సో మరి అమ్మగారు మా కొరకు ప్రార్థన చేస్తూ వారి యొక్క ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఇంకనూ మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మరి దేవుల్లో ఇంకా బలముగా వాడబడాలన్న మా కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ చిన్న సాక్ష్యం ముగిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాస్టర్ గారు ఈ బాలాజీ నగర్లో ఉదయం కప్పిలాల్పేటలో ఉదయం అక్కడ పరిచర్య చేస్తారు. మళ్ళీ సాయంత్రం చిల్డ్రన్స్ మినిస్ట్రీ స్టార్ట్ చేస్తారు. వెళ్ళారు. తన మిసెస్ పాస్టర్ గారి యొక్క చెల్లెలు, పాస్టర్ మా రూట్ సిస్టర్ వాళ్ళ యొక్క ఓన్ సిస్టర్, తను కూడా వచ్చింది. వచ్చిందా? కూర్చుంటావే బాగా పక్కన నిలబడు. ఆశ్రమాలు అంటే మీ అయ్యగారు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు ఒక్క రూమ్ ఉండేదంట. నాకు తెలియదు. ప్రార్థన చేసిన విస్తారాలు కావాలా, ప్రేయర్ చేస్తున్నాం, దేవుడు కార్యం చేయాలా అని అన్నప్పుడు ప్రార్థన చేసి నేను ఆశీర్వదించి ఏం మాట్లాడానో నాకైతే గుర్తు లేదు. దేవుడు మాట్లాడాడు. మరి దేవుడు మాట్లాడిన విధంగా మొన్న దినంలో మరి పాస్టర్ గారు మేమందరం మన గృహ గుడిగా పెట్టుకున్నప్పుడు అది చాలా దూరం 3 పళ్ళు అన్నారు, కానీ చాలా లాంగ్ అది. మరి వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడు ఎన్నో ఆటంకాలు, ఎన్నో యాక్సిడెంట్స్. నా లైఫ్ ఎప్పుడు అన్ని యాక్సిడెంట్స్కి కాలేదు. మాకంటే ముందు వీళ్ళైతే ఇంకా 2 దగ్గర అసలు ఖచ్చితంగా పడతారు వీళ్ళు అనుకున్నాం. మేము అంత ఆర్గ్యుమెంట్స్ కూడా అయినాయి వేరే వాళ్ళతో. అంత డిస్టర్బెన్స్ వచ్చింది. ఇంటికి వెళ్ళేటప్పటికి మొత్తానికి గమ్యం రీచ్ అయ్యాం. ప్రార్థన చేశాం. వెళ్ళినప్పుడు సిస్టర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక్క రూమ్ ఉండే. ఇప్పుడు ఇంకా సింగిల్ బెడ్రూమ్ కూడా వేసుకున్నాం. హాలు, కిచెను, ఇంకొక హాలు, కిచెను, బెడ్రూమ్ 3 రూమ్లు వేసినాం అన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున గణపడతాం. మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఆశీర్వదించబడ్డారండి, దీవించబడ్డారు. నాకు సంతోషం అనిపించింది. మళ్ళీ నేను అన్నాను, మీరు సాక్ష్యం చెప్పలేదు అని అంటే అప్పుడు వెంటనే పాస్టర్ గారు రూట్ సిస్టర్ అన్నారు, వస్తారు సిస్టర్, ఖచ్చితంగా సాక్ష్యం చెప్తానన్నారు. దేవుని కోసం మనం డెడికేట్ అయినప్పుడు మీరు సాక్ష్యం చెప్తే మీ సంతోషం సాక్ష్యం చెప్తాను. దేవుడు నిజంగా మన దేవుడు మాటించి తప్పే దేవుడు కాదు. తప్పకుండా మీకు ఇప్పుడున్న పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాను. స్థితిగతులన్నీ మార్చి దేవుడు పరిచర్య ఇంకా ముందుకు సాగండి. తప్పకుండా నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా